ప్రైవేటీకరణ చెయ్యము అని చెప్పి ఇక్కడున్న బీజేపీ పెద్దలు గాని లేదా తెలుగుదేశం పెద్దలు గాని కూటమిలో ఉన్న నాయకులు గాని హామీ ఇమ్మనండి, అప్పుడు నమ్ముతాం. ఈ ప్యాకేజీ వల్ల కనీసం ఉద్యోగస్తులకి జీవిత భత్యాలకు కూడా సరిపోదు ఇది. కాబట్టి ఈ ప్యాకేజీ వల్ల మేము ఖచ్చితంగా ఇది కంటి తుడుపు చర్య మాత్రమే అని మేము భావిస్తా ఉన్నాం. రైట్. ఇప్పుడు మస్తాన్ రావు గారు మీ అబ్జర్వేషన్ ఏంటి? నేను కావాలని మిమ్మల్ని ఆకరణ తీసుకుంటున్నాను. మీరు పొలిటికల్ పార్టీస్ చెప్పింది అందరిది కూడా విన్నారు, అలాగే విశ్లేషకులు మాట్లాడింది కూడా మీరు ఇప్పటికే విన్నటువంటి పరిస్థితి, కార్మికులు కూడా మాట్లాడారు, వారందరూ చెప్పింది కూడా మీరు విన్నటువంటి పరిస్థితి ఏంటి? మీ అబ్జర్వేషన్ ఏంటి? నిజంగా ఇది కంటి తుడుపు చర్య విపక్షాలు చెప్తున్నట్టు అనుకోవాలా, లేదంటే ఊపిరి పోస్తున్నారు కేంద్ర ప్రభుత్వం ఈ ఫ్యాక్టరీకి అని అనుకోవాలా? ఏం జరుగుతుంది? మీ అబ్జర్వేషన్ ఏంటి? గుడ్ ఈవినింగ్ అండి, ప్యానల్లో ఉన్న పెద్దలకు, అదేవిధంగా ఈ తెలుగు ప్రేక్షకులకు. మీకు ఇప్పుడు మనం చూసినట్టుగా ముందు 11,440 అంటే విశాఖ ఉక్కుని ప్రైవేటీకరిస్తామని చెప్పిన 2021 ఐ థింక్ 2021 జనవరిలో నిర్మలా సీతారామన్ గారు ఫస్ట్ టైం దాన్ని అనౌన్స్ చేశారు. అంటే వాళ్ళ ఆలోచనలు, కేంద్రం యొక్క ఆలోచనలు అప్పటి నుంచి కూడా మనకి రాష్ట్ర వ్యాప్తంగా నిరసన వ్యక్తం అవుతా ఉంది. ఎందుకంటే భావోద్వేగాలతో ముడిపడి ఉంది. ఆ విశాఖ ఉక్కును సాధించుకోవడంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అటు కరీంనగర్ కావచ్చు, తెలంగాణలో అనేక జిల్లాల నుంచి కూడా పోరాటాలు జరిగాయి. చాలా మంది ప్రాణాలు కూడా కోల్పోయిన పరిస్థితి ఉంది. అన్ని ప్రాణాలను పణంగా పెట్టి సాధించుకున్న పరిశ్రమ కాబట్టి దీన్ని ప్రత్యేకంగా ఆంధ్రలో ఆత్మగౌరవకి ప్రతీకగా విశాఖ స్టీల్స్ ని మనం చూస్తాం. అయితే ప్రస్తుతం అయితే గత 4 సంవత్సరాలుగా జరుగుతున్న పరిణామాలు, కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, పోస్కో లాంటి వాటికి 20,000 ఎకరాలు కట్టబెట్టాలని చేసిన ప్రయత్నాలు, ఇవన్నీ చూసిన నేపథ్యంలో అప్పుడున్న వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అంత పోరాట పందాలను అంత పెద్దగా అనుసరించింది. అంటే గతంలో ప్రత్యేక హోదా కోసం వాళ్ళ ఎంపీల చేత రాజీనామా చేయించిన చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారికి. అలాంటిది అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం ఆయన ఎందుకో విశాఖ ఉక్కు లాంటి పరిశ్రమను కేంద్రం విక్రయిస్తుందని ఒక సూచనలు, లీక్లు అన్ని ఇచ్చినప్పటికీ కూడా కొన్ని నిర్ణయాలు కూడా తీసుకున్న పరిస్థితి కూడా ఉంది. సో అసెంబ్లీలో తీర్మానం చేసి పంపించాం సార్, అసెంబ్లీలో తీర్మానం చేసి పంపించారు మా జగన్మోహన్ రెడ్డి గారు. ప్లీజ్ మధ్యలో ఇంటరప్షన్ అవుతుంది ప్లీజ్. మన గెస్ట్లు ఎక్కువ ఉన్నారు కదా, దయచేసి అర్థం చేసుకోండి. కంటిన్యూ మస్తాన్ రావు గారు. అంటే సార్ నేను అనేది ఏంటంటే పోరాట పందా వేరు, ఒక లెటర్లు రాయటం వేరు. పోరాట పందా అంటే ఇప్పుడు ఆయన అంతకుముందు కూడా ప్రత్యేక హోదా గురించి చాలా చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటిది మరి ఒకసారిగా పీక్ స్టేజ్ తీసుకెళ్లి ఎందుకు రాజీనామాలు చేయించారు అంటే ఒత్తిడి తెలియజేయటానికి, ప్రజల అభిప్రాయాలు కేంద్రానికి తెలియజేయటానికి. ఆ విధంగా చూసినట్లయితే అనేక బిల్లులకు సంబంధించి అంటే నాకు 25 మంది ఎంపీలు ఇస్తే నేను రాష్ట్రానికి అన్ని నిధులను అంతా ప్రత్యేక హోదా స్థానాన్ని ప్రజల వద్దకు పరిస్థితి ఉంది ఆ రోజు. సో ఆయన కూడా అంత అత్యధికమైన మెజార్టీ 151, అలా విధంగా 22 మంది ఎంపీలను కూడా ఇచ్చిన పరిస్థితి. ఆ ఉద్దేశంతో నేను మాట్లాడాను, వేరే ఆయన విమర్శించాలని కాదు. ఓకే సరే, ఓకే సార్. ఇప్పుడు ఏంటంటే ఇందాక ప్రసాద్ గారు చెప్పారు ఏంటి మెడ మీద కత్తి వేలాలి. ముందు విశాఖ ఉక్కుకు అవసరమైన, ప్రొడక్షన్కి అవసరమైన ముడిసరు. ఇందాక అశ్విని వైష్ణవ్ గారు రిలీజ్ చేసిన ప్రకటనలో చూస్తే ఎన్ఎండిసితో మాట్లాడుతున్నాము ముడిసరు గురించి అన్నారు తప్పితే ఈయన క్యాప్టివ్ మైన్స్ కేటాయిస్తామనేది ఎక్కడా లేదు దానిలో. అదొక అబ్జెక్షన్. అంటే దీన్ని ప్రస్తుతానికి బలోపేతం చేసి ఎవరికో విక్రయానికి ఒక రెడీగా చేయడానికి చేస్తున్నారా అనే అనుమానాలు కూడా కార్మిక సంఘాల్లో ఉన్నాయి. అదేవిధంగా ఇప్పుడు ఉన్న వైసీపీ కావచ్చు, ఇంకా ప్రత్యర్థి పార్టీలో ఉన్నాయి. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఒక పాలసీ నిర్ణయం తీసుకుంది. ఏంటి? కేంద్రం భారత ప్రభుత్వం వ్యాపారాలు చేయకూడదు, భారత ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థల్ని విక్రయిస్తుంది. ఆ పాలసీ నుంచి ఇది భావోద్వేగాలతో ముడిపడి ఉన్న అంశం కాబట్టి, విశాఖ ఉక్కుకు ఒక ప్రత్యేక స్థానం ఉంది కాబట్టి దానిలో నుంచి మినహాయించే విధంగా ఇవాళ నరేంద్ర మోడీ గారు ఇందాక ట్వీట్ కూడా చేశారు. యాక్చువల్ గా దీనికి సంబంధించి ఆత్మనిర్భరలో భాగంగా విశాఖపట్నం అనేది భావోద్వేగాలతో ముడిపడి ఉన్న అంశం. దీన్ని మరింత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రజల పట్ల మేము ఏ విధమైన సానుకూల దృక్పథంతో ఉన్నాము అనేది ఆయన చేశారు. అయితే ఇప్పుడు ప్రసాద్ గారు కోరుకున్న విధంగా, కొంతమంది ఇప్పుడు మన చలసాని శ్రీనివాస్ గారు కోరుకున్న విధంగా ఇది విశాఖ ఉక్కుని ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటు పరం చేయబోము, దాన్ని ఖచ్చితంగా నష్టాల ఊబి నుంచి బయటకు తెచ్చే విధంగా. ఎందుకంటే నైపుణ్యం గల కార్మికులు ఉన్నారు. గత 4 సంవత్సరాల క్రితం కూడా 900 కోట్ల రూపాయల ఆదాయాన్ని ఆర్జించిన పరిస్థితి ఉంది. సో క్యాప్టివ్ మైన్స్ ని కేటాయించడం వెంటనే, ప్రైవేట్ రంగ సంస్థలకు వెంటనే కేటాయిస్తున్నప్పుడు మనకు కేటాయించడానికి ఏంటి? ప్రభుత్వ రంగంలో ఉన్నదానికి. సో అది కేటాయించాలి. అదేవిధంగా ఇప్పుడున్న 11,440 కోట్ల రూపాయలు రిలీజుకి సంబంధించి వాళ్ళ క్లిస్టల్ క్లియర్ క్లారిటీ ఇవ్వాలి.
క్లారిటీ ఇచ్చేసేసి దీనికి సంబంధించి ఖచ్చితంగా 2 ఫర్నిస్లే కాదు, ఆగస్టులో 3వ ఫర్నిస్ కాదు, ఇట్లాంటి ఎప్పుడు కూడా భవిష్యత్తులో దీన్ని మాత్రం మా పాలసీ నుంచి నిర్ణయిస్తాము అనే ఒక ప్రకటన ప్రధానమంత్రి నుంచి తెచ్చేలాగా అటు పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఒత్తిడి తేవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ఎంపీల మీద ఆధారపడింది కాబట్టి ఖచ్చితంగా అది చేయాల్సిన అవసరం ఉందో నేనైతే అనుకుంటున్నాను. రైట్. చలసాని శ్రీనివాస్ గారు, ఇప్పుడు మస్తాన్ రావు గారు చెప్పినట్టే గతంలో నిర్మలా సీతారామన్ కూడా ఒక కీలక ప్రకటన చేసినటువంటి పరిస్థితి, లాభ నష్టాలతో సంబంధం లేకుండా మేము స్టీల్ ప్లాంట్ ని అమదలుచుకున్నాము, ఇది మేము తీసుకున్నటువంటి పాలసీ అంటూ కూడా ఆమె క్లియర్ చేసినటువంటి సిచ్యువేషన్. ఇప్పుడు వెనక్కి తగ్గారు అని కూటమి పార్టీలు చెప్తున్నటువంటి పరిస్థితి ఎంతవరకు నమ్మశక్యం అనుకోవాలి? ఒకటి అందరికీ కూడా ఒకటే చెప్తున్నాను, వాళ్ళ అక్కడ ఉన్న వాళ్ళందరికీ నా మనసులో నేను అనుకుంటాను, అక్కడ ఉన్న ప్యానలిస్టులు కానీ ఇక్కడ చూసే అందరికీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మన నిలబెట్టుకోవాలని అందరికీ ఉంది మనస్ఫూర్తిగా. కానీ రాజకీయ ఒత్తిళ్లు కొంతమందికి ఉండొచ్చు. ఇద్దరు ఈ దేశాన్ని నడుపుతున్నారు, వాళ్ళ ఒత్తిడి లొంగకూడదు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ నేను చెప్తున్నాను కదండి, దాన్ని ఇందాక పెద్దలు వారు చెప్పినట్టు దీన్ని అందంగా ముస్తాబ్ చేసి ఒక అప్పచెప్పడానికి తయారు చేస్తున్నారు. ఇంతకుముందు ఏం చేశారు? నిర్మలా సీతారామన్ గారు, నేను నిర్మలా సీతారామన్ గారితో మాట్లాడినప్పుడు నేను చెప్పాను, లాస్ట్ టైం 2 విషయాలు మాట్లాడాం. పోలవరం స్టీల్ ప్లాంట్ గంట 20 నిమిషాలు వారు మాట్లాడిన తర్వాత ఒక విషయం తెలియజేశారు, ఏ విధంగా లాభం జరుగుతుంది వాళ్ళు అనేది ఏంటంటే పెట్టాలి. ఇప్పుడు ఇవ్వాలకి ఇవాళ వాళ్ళు పార్లమెంట్ తీర్మానం చేయమనండి, పార్లమెంట్ ఇచ్చిన హామీకే వెళ్ళినప్పుడు తీర్మానం చేసి ఎట్టి పరిస్థితుల్లో విశాఖ ఉక్కుని అమ్మేది లేదు. లేదా ఇది కూడా మేము అట్లేదు సెయిల్లోని కానీ ఇప్పుడు సెయిల్ ఎన్ఎండిసి కూడా మైన్స్ ఉన్నాయి, మీరు కేటాయించవచ్చు కదా, ఎందుకు కేటాయించట్లేదు? దీన్ని ముస్తాబు చేసి తర్వాత పేక నరకటానిక? నేను అన్న మాట కొంచెం పరుషంగా ఉండొచ్చు కానీ ఎంత బాధతో అంటున్నామంటే, ఇవాళ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ నేను దాంట్లో ఇంకోటి కూడా చెప్తున్నాను, 14% వడ్డీలు అలాగేసి అంబానీ గారికి ఆదానీ గారికి 9% వడ్డీ, దీనికి అప్పులు పెరిగిపోయినాయి. దాన్ని ఈక్విటీ కేటల కింద మార్చి ఇమ్మీడియట్ రాష్ట్ర ప్రభుత్వం దక్కలు చేయమనండి. ఇది శాశ్వతమైన జరుగుతుంది. ఇవాళ ఈ 11,400 కోట్లు ఎప్పుడు ఇస్తారో తెలుసా అండి? 2-3 ప్యాకేజీ పెడతారు, సంవత్సరానికి 3-4 వేల కోట్లు నష్టం వచ్చింది. మేమేం చేయం, ఈ ప్యాకేజీ కూడా తెలియదు కాబట్టి ఇప్పుడు చాలా ఇబ్బందికరమైన పరిణామం. అందుకని నేను విత్ న్యూ రెస్పెక్ట్ టు ఎవ్రీవన్, వాళ్ళ మనసులో పార్టీలను డిఫెండ్ చేయడానికి వారు మాట్లాడుకోవచ్చు, తెలుగుదేశం కానీ జనసేన కానీ లేదా భారతీయ జనతా పార్టీ కానీ మాట్లాడుకోవచ్చు. కానీ మనసు పెట్టి ఆలోచించండి, శాశ్వతమైన పరిష్కారం మనకు అవసరము. ఇమ్మీడియట్ గా మైన్స్ ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కళ్యాణ్ బాబు గారు తలుచుకుంటే 24 hours లో మైన్స్ వస్తాయండి. ఎందుకు దాని మీద దృష్టి పెట్టట్లేదు? విత్ డ్యూ రెస్పెక్ట్ టు దెమ్ 24 hours అండి. వాళ్ళ కేంద్ర ప్రభుత్వం కాదు టెండర్ అయ్యింది నాకు తెలుసు కదా, నేను కూడా చదువుకోనండి కాదు. ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం ఉన్న మిగతా మైన్స్ ని కేటాయించవచ్చు. ఇవాళ ఆదాని ఇంకోటి చెప్తున్నాను, మిత్తలు గారు ఆ గుజరాతీ మార్వాడి వ్యాపారుల కోసం ఈ రాష్ట్రం ఉందా? నా ప్రజలు ఉన్నారా? ఆ పక్కన గంగవరం పోర్టు వాళ్ళు ఆపేస్తుంటే వాళ్ళు ఎందుకు మాట్లాడలేదు? రాష్ట్ర ప్రభుత్వం హోదా ఉంది కదా. ఆ రోజు వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలి? కేవీ రావు గారి పోర్టు కాదండి, గంగవరం పోర్టుని తిరిగి రాష్ట్ర ప్రభుత్వంతో హక్కులో తీసుకునే అధికారం ఉంది. ఇంకో 13 సంవత్సరాలు పూర్తిగా 30-40 వేల కోట్ల విలువ చేసే పోర్టు కానీ అన్ని వేల ఎకరాలు కానీ రాష్ట్ర ప్రభుత్వ ప్రజలకు సంబంధించిందని జీవోలు స్పష్టంగా ఉంటే ఇవాళ దాని గురించి ఎందుకు? అందుకని చిత్తశుద్ధి అంటానండి నేను. దయచేసి వచ్చిన నిర్ణయం ఓకే తాత్కాలికమేది, అందంగా ముస్తాబు చేసిన తర్వాత అప్పచెప్తానిక స్టీల్ ప్లాంట్ ని ఎందుకని పార్లమెంట్ వాళ్ళు తీర్మానం చేయలేదు లేదా మాట్లాడలేదు? ఒక కేంద్ర ప్రభుత్వం ఎందుకు నిర్ణయం పెట్టండి? మేము స్పష్టంగా చెప్తున్నాం, ఆలోచన విరమించుకున్నాం. శ్రీనివాస్ గారు మీ పాయింట్ అర్థమైంది, తీసుకున్నాను. రాయపాటి అరుణ్ గారు స్పష్టమైనటువంటి ప్రకటన ఎందుకు రావట్లేదు? తొలి నుంచి కూడా దాగుడు మూతలు మాత్రమే కేంద్రం అవలంబిస్తుంది, ఏదో మేము ఆలోచిస్తున్నాం లేదంటే ఇప్పటికి హోల్డ్ చేసాం, ఈ రకమైనటువంటి ప్రకటనలు ఇప్పుడు వచ్చినటువంటి ప్యాకేజీలు అనే ప్రకటన తప్పితే అసలు మాకు ఆ ఉద్దేశం లేదు. లేదంటే మా పాలసీలోంచి కేవలం ఈ ప్లాంట్కి అక్కడ తెలుగు ప్రజలతో ఉన్నటువంటి మనోభావాల నేపథ్యంలో ఈ ప్లాంట్కి మేము ఎగ్జంప్షన్ ఇస్తున్నాము, ఈ రకమైనటువంటి ప్రకటన ఏది లేదు కదా, అందుకే నమ్మశక్యంగా లేదంటున్నారు. ఏం చెప్తారు సార్? మేము మొదటి నుంచి ఇప్పటికీ ఒకే మాట మీద క్లియర్ గా ఉన్నాం, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అనే దానికి పూర్తిగా జనసేన పార్టీ వ్యతిరేకం. దీనికోసం ఎంత దూరం ఆ కార్మికుల పట్ల నిలబడాల్సి వచ్చినా సరే డెఫినెట్ గా మా అధ్యక్షులు వారు ప్రతిపక్ష అధికార పక్ష హోదాలకు అతీతంగా మానవతా పక్షంతో వాళ్ళ పక్కన నిలబడడానికి సిద్ధంగా ఉన్నారు. అలాగే ఇవాళ జరిగినటువంటి పరిణామాన్ని శుభపరిణామంగా ప్రస్తుతానికి తీసుకున్నప్పటికీ కూడా రాబోయే రోజుల్లో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు ప్రభుత్వం ఎలాంటి అడుగులు వేసినా సరే ఖచ్చితంగా ప్రజల మనోభావాలను ప్రభుత్వం దృష్టిలో పెట్టి దాన్ని ఆపే ప్రయత్నాలు అయితే 100% చేసే తీరుతాం. ఇది పవన్ కళ్యాణ్ గారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు విశాఖ ఉక్కు కర్మాగార వాళ్ళకి ఇచ్చినటువంటి మాట. క్లియర్ గా దాని మీద నిలబడడానికి సిద్ధంగా ఉన్నాం జనసేన పార్టీ తరపు నుంచి కూడా. రైట్. సామంత్ శ్రీనివాస్ గారు,
2 రోజుల నుంచి కూడా కొన్ని వార్తలు బయటకు వస్తున్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా కూడా స్టీల్ ప్లాంట్ కి సంబంధించి ఒక గుడ్ న్యూస్ అయితే ఏపీ ప్రజల కోసం రాబోతుంది కేంద్రం నుంచి అని. అయితే ఆ నిర్ణయం ఖచ్చితంగా కూడా సెయిడ్ లో స్టీల్ ప్లాంట్ విలీనం అయ్యే ఉంటుంది అని చెప్పి అందరూ భావించినటువంటి పరిస్థితి. కానీ అది ప్యాకేజీగా మారిపోయింది. ఎందుకు సెయిడ్ లో విలీనం చేయట్లేదు? కార్మికులు కూడా ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు కదా, ఇదే శాశ్వత పరిష్కారం అని చెప్తున్నారు కదా. కాదు, ఇప్పుడు ఒక విషయం ఆలోచించాలి. మంచి జరిగినప్పుడు మంచిని ఆహ్వానించేటువంటి పరిస్థితి లేకుండా ఏడుపులోనే ఆనందం పొందేటువంటి వాళ్లకు ఉపశమనం ఎక్కడ లభించింది? ఎందుకంటే ఈ దేశంలో డిజిన్వెస్ట్మెంట్, పారిశ్రామికీకరణ పేరుతోటి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తులు డిజిన్వెస్ట్మెంట్ ఎవరు ప్రారంభించారు? కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 1991లో పివి నరసింహారావు గారు ఉన్నప్పుడు ప్రారంభించిన ప్రక్రియ అది. ఇవాళ మొదటి నుంచి చెప్తోంది కేంద్రం, విశాఖ ఉక్కు అక్కడి నుంచి ఎక్కడికి పోదు, విశాఖ ఉక్కును కాపాడుకునేదానికి, అదేవిధంగా అక్కడ ఉన్న ప్రతి ఉద్యోగికి భద్రత కల్పించేందుకు, ఉత్పాదకతను పెంచేందుకు అవసరమైనటువంటి ఐరన్ ఓర్ను ఇవ్వడం కోసం అన్ని రకాల ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించి విశాఖ ఉక్కును అక్కడే నిలబెడుతుంది. ఈ విషయం అనేక సందర్భాల్లో కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులుగా అనేక మంది మంత్రులు భారతీయ జనతా పార్టీ పదే చెప్తున్నా కూడా దాని యొక్క రాజకీయ ప్రచార అంశంగా, రాజకీయ నినాదంగా మార్చుకొని ఉద్యోగులను భయంలోకి నెట్టివేసి ఈ రాష్ట్రాన్ని, ఈ దేశాన్ని అంధకారంలోకి నెట్టేసి అబద్ధాలు వండి వార్చి తద్వారా రాజకీయ పప్పం గడుపుకునేటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా ఇవాళ నిస్సిగ్గుగా దాని మీద మాట్లాడుతుంది. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే రాజకీయాల ఖచ్చితంగా ప్రతి ఆంధ్రుడు ఇవాళ సంతోషంతో, ఎందుకంటే 2 లక్షల కోట్ల ప్యాకేజీ ప్రకటించినప్పుడు కూడా ఆనందం వ్యక్తం చేయని చాలా మంది ఇవాళ కార్మికులే విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులే పూర్తి స్థాయిలో హర్షం వ్యక్తం చేయట్లేదు కదా. ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా సంతోషంగా ఉన్నారని ఎలా చెప్తున్నారు శ్రీనివాస్ గారు మీరు? సార్, ఒక విషయాన్ని మర్చిపోయారు. కోర్టు అటాచ్మెంట్స్ కావచ్చు, అదేవిధంగా బ్యాంకులు చెల్లించాల్సినటువంటి రుణాలు కావచ్చు, ముడిసరుకు లభ్యత లేకపోవడం కావచ్చు, ఈ కారణంగా అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నటువంటి విశాఖ స్టీల్ కు మేమున్నామంటూ విశాఖ స్టీల్ నిలబెట్టడం మా బాధ్యత అంటూ కేంద్ర ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం ముందుకొచ్చినటువంటి క్రమంలో అనేక మంది అక్కడ జేఏసీ నేతలు విశాఖ ఉక్కు స్టీల్ కోసం పోరాటం చేసినట్టు చాలా మంది కూడా బహిరంగంగా బయటకు వచ్చి స్వాగతిస్తున్నారు. ఇంకా కొన్ని సాయం అవసరం ఉంది, కొంచెం సాయం కావాల్సింది